నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని ప్రజలు పూర్తిగా చెదరగొట్టబడిన స్థితి నుండి పూర్తిగా సమకూర్చబడడం, దేవుని తీర్పు నుండి ఆశీర్వాదానికి రావడం అనేది దేవుని ప్రజల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను మరొక్కసారి వెల్లడి చేసింది. చెర నుండి తిరిగి వచ్చిన వారు దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వారు అద్భుతమైన వారుగా మారే అవకాశం ఉన్నవారిగా వారిని శక్తిమంతులను చేయడం అనేది దేవుడు చేసే కార్యం వల్లనే సాధ్యం అని జకర్యా ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. దేవుని నుండి వారు పొందుకునే అద్భుతమైన ఆశీర్వాదాలను దర్శనాల ద్వారా ప్రకటించాడు. జకర్యా గ్రంథం 8:12లో వారు పొందుకునే సంపూర్ణ ఆశీర్వాదాలు ఇక్కడ జకర్యా పేర్కొనడం మనం చూడవచ్చు. అవి సమాధానము, ఫలించుట, పండుట, మంచు అనే పదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25-29 వచనాలలో పాపం ఈ లోకంలోనికి రాకమునుపు ఉన్న సమాధానం పరిపూర్ణతలను మెస్సియా పునరుద్ధరిస్తాడు. నూతన నిబంధనగా పేర్కొన్న ఈ నిబంధన నూతన ఆకాశం, నూతన భూమి, నిరంతరం నిలిచే దేవుని రాజ్యం ఏర్పడినప్పుడు సంపూర్ణంగా సార్థకం అవుతుంది. ఈ విధంగా విమోచింపబడిన ఆనాటి ఇశ్రాయేలీయులు ఈనాటి సంఘానికి, మొత్తం ప్రపంచానికి అవసరమైనది దేవుడిచ్చే ఆశీర్వాదాలు. అవి వర్షాకాలం జనుల వలె దీవెనకరమగు వర్షాలను కురిపిస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. తద్వారా ఆశీర్వాదపు ఫలాలు ఫలిస్తారు, సురక్షితంగా నివసిస్తారు. దేవుని సన్నిధి వారితో ఎల్లప్పుడూ ఉంటుంది. జకర్యా గ్రంథం 8:13లో ఉన్నట్లుగా దేవుడు ఇక్కడ యూదా ప్రజలకు, ఇశ్రాయేలీయులకు, నేటి విశ్వాసులమైన మనకును పిలుపునిస్తున్నాడు. పాపపు చెర నుండి, బానిసత్వము నుండి విమోచింపబడిన వారు మీరు మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు పొందుకున్నటకు దేవునికి సంపూర్ణ విధేయత కలిగి ఆయన ఏర్పరిచిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడవాలి. ఆమేన్.